ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం, డిప్యూటీ సీఎంలు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక అన్ని శాఖలు పూర్తిగా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇక యుద్ధ వాతావరణం ఉండటంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలని వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు ఉండడంతో తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇక భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించే ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు ఢిల్లీ నుండి హుటాహుటిన హైదరాబాద్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురి కావద్దని, అప్రమత్తంగా ఉండాలని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు ఆయన విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కార నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తక్షణమే బయలుదేరి హైదరాబాద్ రావాల్సిందిగా ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా కోరడంతో హుటాహుటిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ కు బయలుదేరారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని కూడా డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఇదే కాకుండా ఆపరేషన్ సింధూర్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు అంటూ కూడా ఆయన ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలి. మంత్రులు, అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. దాంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు సిద్ధం చేసుకోవాలి. దాంతో పాటు అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల అందుబాటు పైన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి. రెడ్ క్రాస్ తో సమన్వయం చేసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా తెలిపారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాజధానిలో 3 కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయాలని కూడా పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండడంతో పాటు భద్రతను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను పెంచాలి. అలాగే ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రతను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడంటూ కూడా పిలిచారు. హిస్టరీ షీటర్ల పైన అలాగే పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 244 జిల్లాల్లో
ఈ రోజు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. దాంట్లో హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో నిర్వహించారు. హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో నిర్వహించిన అనంతరం కూడా అనంతర పరిస్థితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎంలు, సీఎం ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక అన్ని శాఖలు పూర్తిగా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇక యుద్ధ వాతావరణం ఉండడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు ఉండడంతో తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని, అలాగే కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇక భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.